హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నా, పిల్లల బర్త్డే కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మనకి ముందు గుర్తొచ్చేది గులాబ్ జాముని. కాకపోతే ఇవి పగుళ్ళు వస్తాయి, సాఫ్ట్గా రావు అని ఉంటుంది. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. గులాబ్ జామున్కి నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి. మీకు నచ్చినది, అందుబాటులో ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. దేంతో అయినా కూడా బాగా వస్తాయి. 175 గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఈ విధంగా పిండి కొలుచుకోవాలి. చిన్న కప్పు అనుకోండి, 1.5 కప్పు కానీ 2 కప్పులు కానీ వస్తే దాన్ని బట్టి పంచదార వేసుకోవచ్చు. ఇది పెద్ద కప్పు కాబట్టి 1 కప్పు వచ్చింది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. అలాగే మనం చపాతీ పిండి కలిపినంత గట్టిగా నొక్కిపెట్టి కలపాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా చేతికి అంటుకునే విధంగా కలుపుకుంటే గులాబ్ జాములు పగలకుండా సాఫ్ట్గా బాగా వస్తాయి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల పంచదార పాకం చూద్దాము. పాకం కోసం పాన్ పెట్టి 1 కప్పు గులాబ్ జామున్ పిండికి అదే కప్పుతో 2 కప్పుల పంచదార, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పాకం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు వేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పాకం రానివ్వాలండి. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. అలాగే గులాబ్ జామున్కి పాకం ఎక్కువ రానివ్వకూడదు. జిగురుదనం కానీ అలా ఏమన్నా వచ్చినట్టు మరిగిస్తే మనకి జామున్స్ నానవండి, గట్టిగా ఉన్నట్టు ఉంటాయి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మరగడం అనేది స్టార్ట్ అయింది కదా. ఇలా మొదలైనప్పటి నుంచి 5 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకి పట్టుకొని చూస్తే జిగురుగా కానీ అలా ఏమీ ఉండదండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. పాకం ఏమాత్రం చల్లారకూడదు. పిండి కూడా బాగా నానిందండి. 1-2 నిమిషాలు ఎక్కువ నానొచ్చు కానీ తక్కువ అయితే నానకూడదు. ఇలా పిండి నానిన తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని సాఫ్ట్ బాల్ లాగా చేసుకోవాలి. నేను కొంచెం చిన్నవే చేస్తున్నానండి. ఇవి ఎలా పాకంలో వేసాక కొంచెం పెద్దవి అవుతాయి కాబట్టి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పిండికి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. గులాబ్ జామున్కి నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే నూనెలో వేయగానే మనకి పగుళ్ళు వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి గులాబ్ జామున్లు వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంటలో పెడితే ముందే రంగు వచ్చేస్తాయండి, లోపల పిండి పిండిలా ఉంటాయి. వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుతూ ఈ విధంగా గరిటెతో పైన అంటూ ఫ్రై చేసుకుంటే మనకి అన్ని వైపులా రంగు సమానంగా వస్తుంది. నేను మామూలుగా అయితే పిండి కలిపి నానిన తర్వాత బాల్స్ అన్నీ చేసుకొని ఒక పొయ్యి మీద ఇలా వేయించుకుంటాను, ఇంకొక పొయ్యి మీద పాకం పెట్టుకుంటాను. అలా 2 వేడిగా ఉంటే కనుక మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి. వీడియో కోసం కాబట్టి ముందు పాకం పెట్టి చూపించి తర్వాత ఇవి వేయించాను. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పాకంలో వేసుకోవాలి. పాకం కూడా వేడిగా ఉంది. ఇలా పాకంలో వేసి ఒకసారి కలిపి 20 నిమిషాల నుంచి ఒక అరగంట పాటు ఉంచేస్తే ఇవి బాగా నానుతాయి. మీరు కూడా ఇవి చేసేటప్పుడు ఒక పొయ్యి మీద వేయించుకుంటూ ఒక పొయ్యి మీద పాకం పెట్టుకోండి ఫ్రెండ్స్, బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా నానియో. ఇంతేనండి, గులాబ్ జామున్ తయారైనవి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ఐస్ క్రీమ్తో తింటే ఇంకా బాగుంటుంది. నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.